హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి సందర్భంగా పేలపిండి అనేది చేయబోతున్నాను. అసలైన పేలపిండి అంటే ఇదేనండి. మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక గ్లాసు జొన్నలను తీసుకొని ఇందులో ఏమైనా రాళ్ళు ఉంటే ఏరి పెట్టుకోవాలి. ఇవి ఒక గిన్నెలో వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సచ్చుగింజలు ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు జొన్నలకి 4 గ్లాసుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఇప్పుడు జొన్నలను వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఏదైనా బట్ట మీద ఇలా ఆరేసుకోవాలి. ఇలా 2-3 గంటల పాటు ఆరబెట్టుకుంటే జొన్నలు అనేటివి బాగా ఆరిపోతాయి. మీకు టైం ఉంటే ఒక రోజంతా కూడా ఆరబెట్టుకోవచ్చు. చూడండి, ఆరిపోయాయండి 2-3 గంటలకంతా. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల జొన్నలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఎప్పుడైతే పేలాలు రావడం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసుకోవాలి. ఈ జొన్న పేలాలని పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మూత పెట్టకుండా వేయించుకోవడం వలన ఇవన్నీ పైకి చెందుతాయండి. ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇంతేనండి. ఇవి తీసేసుకొని రెండోసారి కూడా ఇలా 2 స్పూన్లు అనేటివి వేసుకొని వేయించుకోవాలి. ఈ జొన్న పేలాలతో పేలపిండే కాదండి, లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు. చాలా హెల్త్కి మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 3 యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. 1 గ్లాసు జొన్నలకి 1 గ్లాసు బెల్లం అనేది తీసుకోవాలి. నేను 2 సార్లుగా ఈ పేలపిండి అనేది మిక్సీ పట్టుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.